హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిసిఎంజే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి అసలు కన్సల్టెన్సీ ఏం కౌన్సిలింగ్ ఇస్తుంది, అసలు ఏం చేస్తారు, స్టెప్ వైజ్ అయితే మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. చాలా మంది అడుగుతా ఉన్నారు, అన్న కన్సల్టెన్సీ అంటున్నారు కదా, కన్సల్టెన్సీకి వస్తే అసలు ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి అయితే చెప్పమన్నారు. నాకు తెలిసి యూట్యూబ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం నేనే అనమాట నేను కన్సల్టెన్సీ వాళ్ళు అసలు ఏం చెప్తారు, ప్రొసీజర్ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి అయితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఎవరైతే లాట్వియా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో లైక్ అంటే లాట్వియా వెళ్ళే కంట్రీ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రాన్స్, ఇటలీ, మాల్టా, యూరోపియన్ కంట్రీస్ అండ్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి. ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ ప్రెసెంట్ అయితే లాట్వియా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చెప్తారని చెప్పేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మీ అందరికీ తెలుసు నేను ఒక కన్సల్టెన్సీలో అయితే వర్క్ చేస్తూ ఉండే. అంతేకాకుండా నాకు సిసిఎంజే అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. మ్యాక్స్ ఈ యూట్యూబ్ ఛానల్లోని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న మీరు ఇంకా ఇండియాలోనే ఉన్నారా లేకపోతే ఫారెన్లో ఉన్నారా అని చెప్పేసి. గైస్, నేను ఆల్రెడీ మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, నేను ఇండియాలోనే ఉన్నాను అండ్ నేను కన్సల్టెన్సీలో వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నా కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాను, నా ఇండియన్ నెంబర్ పెట్టాను, నా లాట్వియన్ నెంబర్ పెట్టాను. ఎందుకంటే లాట్వియన్ నెంబర్ పెట్టానంటే నాకు చాలామంది అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే నాకు లోకల్స్లో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నాతో దాంట్లోనే కమ్యూనికేట్ అవుతా ఉన్నారు అనమాట. సో ఆ నెంబర్ అయితే ఇంకా యూజ్ చేస్తానే ఉన్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా ప్రాసెసింగ్ గురించి అండ్ చాలామంది ఇంకోటి ఏమడుగుతున్నారంటే మీరు ప్రాసెస్ చేస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అవును, నేను ప్రాసెస్ అయితే చేస్తాము. అండ్ మేము ఇప్పటికీ చాలామందిని పంపించా ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కూడా మాకు రన్నింగ్లో ఒక 5 ఫైల్స్ దాకా ఉన్నాయి. లాట్వియన్స్ చాలామంది వెళ్దామని చెప్పేసి అయితే లైక్ కొంతమంది క్వైరీస్ అడుగుతా ఉన్నారు, అంటే నెక్స్ట్ సెప్టెంబర్కి వెళ్దాం అనుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ జాన్కి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళకి ఏంటంటే డెడ్ లైన్స్ అయితే అయిపోయినాయి, అది ఒకసారి క్లారిఫై చేస్తూ ఉన్నాను మీకు. సో ఈ జాన్కి వెళ్ళడానికి ఇంకా స్కోప్ అయితే లేదు. అండ్ సెప్టెంబర్కి వెళ్ళడాకైతే మీకు ఇంకా స్కోప్ ఉంది. అండ్ చాలా యూనివర్సిటీస్ అయితే ఓపెన్ చేస్తారు. అండ్ జాన్ కంటే అంటే కొన్ని యూనివర్సిటీస్ ఓపెన్ చేస్తారు. జనరల్గా జాన్ ఇంటేక్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్ అని అంటే మైనర్ ఇంటేక్, మేజర్ ఇంటేక్ అంటారు. మేజర్ ఇంటేక్ ఏంటంటే చాలా అంటే మొత్తం కాలేజెస్ ఓపెన్లో ఉంటాయి. మైనర్ ఇంటేక్ అంటే లైక్ చిన్న కొద్ది కాలేజీలే ఓపెన్ అయ్యి ఉంటాయి అనమాట. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఓపెన్ అయ్యి ఉండవు. అంతేకాదు కోర్సెస్ కూడా అంతే. కోర్స్ కూడా కొన్ని అయితే లైక్ రిలీజ్ చేస్తారు కోర్సెస్. అన్ని కోర్సెస్ అయితే ఇవ్వరు అనమాట ఒకేసారి. అండ్ మోర్ ఓవర్ చాలా స్పీడ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా నేను మాట్లాడే అంటే మాటలు. అండ్ నాకేమంటే లైక్ వీడియోస్లో మీరు నా షార్ట్స్ చూసినట్టయితే మీకు అర్థమైపోద్ది, చాలా స్పీడ్గా అయితే నేను మాట్లాడేస్తూ ఉంటాను. సో చాలామంది అది ఒక చిన్న కంప్లైంట్ లాగా కూడా చెప్పారు, బ్రో చిన్నగా చెప్పండి అని చెప్పేసి. సో అందుకే ఇప్పుడు కొంచెం టైం తీసుకొని చిన్నగా క్లారిటీగా మహా అయితే వీడియో లెంత్ పెరిగినా పర్లేదు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే అసలు మీరు కన్సల్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒకసారి కన్సల్టెన్సీకి వెళ్తే ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, అసలు ఏమేమి అడుగుతారు, ఏమేమి చెప్తారు, అసలు ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నాకు తెలిసి ఏ యూట్యూబ్లో కానీ ఏ వీడియోస్లో కానీ కన్సల్టెన్సీ అసలు ఎలా కౌన్సిలింగ్ ఇస్తుంది అని చెప్పేసి అయితే క్లియర్గా A to Z అయితే చెప్పలేదు. నాకు తెలిసి నాదే ఫస్ట్ ఛానల్ అనమాట, ఫస్ట్ వీడియో అనమాట. హోప్ మీకైతే నచ్చుతుంది ఖచ్చితంగా. నేను ఫన్నీ వీడియోస్ చేస్తాను, అలాగే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక లాట్వియా గురించే కాదు, ఇటలీ, మాల్టా, యూరోప్లో 26 కంట్రీస్ దాకా ఉంటాయి. మ్యాక్స్ చాలా కంట్రీస్కి అయితే మా వాళ్ళు పంపిస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి నేను కూడా ఒక అవగాహన తెచ్చుకొని, అంటే ఇప్పుడు లైక్ నాకు ఎక్స్పీరియన్స్ లేకుండా, నాకు అవగాహన లేకుండా అవన్నీ నాకు తెలుసు ఇట్లా ఇదని చెప్పేసి నేనే చెప్పుకోలేను. సో దాని గురించి నేను క్వైరీ చేసుకొని అక్కడ లోకల్స్తో కూడా మాట్లాడుకొని, మీ అందరూ తెలిసిందే, సారీ స్పీడ్ వెళ్ళిపోతున్నా కదా, చిన్నగా వెళ్దాం. సో మీ అందరికీ తెలిసిందే నేను ఒక యూట్యూబర్ని కాబట్టి నాకు ఏమంటే లైక్ నేను ఒక యూట్యూబర్ని అని చెప్పేసి అక్కడ యూట్యూబర్స్ కూడా మనకి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. యూకేలో కానీ, లేకపోతే యూఎస్లో కానీ, లేకపోతే యూరోప్లో చాలా కంట్రీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క యూట్యూబర్ ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు. తెలుగు వాళ్ళు ప్రతి దగ్గర వీడియోస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ నేను అప్రోచ్ అవుతున్నాను. అండ్ మోర్ ఓవర్ అక్కడ నుంచి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటా ఉన్నాను, ఎలా ఉంటుంది అంటే లైక్ కంట్రీ ఎలా ఉండిద్ది, రేసిజం ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని తెలుసుకుంటున్నాను. అలా తెలుసుకున్న తర్వాతే నేనైతే యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించింది ఆ ప్రాసెస్ గురించి కూడా నేను క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే అసలు కన్సల్టెన్సీ వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తారు, అసలు ఏం చెప్తారు అన్నది ఇప్పుడు మెయిన్ టార్గెట్, మెయిన్ థీమ్ అనమాట. మేబీ ఈ వీడియో అయిపోయిన తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళు ఫోన్ చేసేసి ఏమన్నా అనొచ్చు, లైక్ ఎందుకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేసారు, కన్సల్టెన్సీలో చేసేవన్నీ ఎందుకు మీరు బయట పెట్టేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. దీంట్లో చాలా లొసుకులు ఉంటాయి.
అండ్ మోర్ ఓవర్ స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళేవాడికి ఇలాంటివి మీ పెద్ద ఫర్క్ పడవు అనమాట. నేను అందుకే ఏదైతే అదైందని చెప్పేసి డేర్ చేసి అయితే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తా ఉన్నా. మీకు క్లియర్గా ఈ వీడియో మొత్తం చూస్తే ఎవరైతే లాట్వియా వెళ్దాం అనుకుంటున్నారో, లాట్వియా ఒకటే కాదబ్బా, మీరు వేరే కంట్రీస్ వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. అసలు కన్సల్టెన్సీ వాళ్ళు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వస్తామనేది. మీరు ఫుల్ వీడియో వింటేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఏదైనా స్కిప్ చేశారంటే ఇబ్బంది అవుతుంది. పైగా లాట్వియాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండండి. వేరే వాళ్ళంటే మేబీ మధ్యలో స్కిప్ చేసినా ఇబ్బంది ఏం లేదులే. కానీ లాట్వియాకి వెళ్ళాలంటే అసలు ప్రాసెస్ ఎలా అనేది ఏంటి అంటే, మీరు కొన్ని కన్సల్టెన్సీస్ తిరిగి ఉంటారు, కొంతమంది కొన్ని అయితే స్కిప్ చేస్తూ ఉంటారు. నేను నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి. తనైతే హలో వెరిఫై ప్రాసెస్ కానీ ఏసీఏ ప్రాసెస్ కానీ ఇవన్నీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదంట. జస్ట్ ఏమంటే నువ్వు డాక్యుమెంట్స్ పెట్టేసి దాంతో అటెస్టేషన్స్ తెప్పించుకొని వర్కౌట్ చేసేద్దామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారంట. సో దానికి సంబంధించి అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ స్క్రీన్ మీద చూస్తున్నా కదా, ఆల్రెడీ నాది యూట్యూబ్ ఛానల్ ఉంది సిసిఎంజే బ్లాగ్స్. 3.7K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు పెంచి ఓ 5K చేశారంటే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. సో 5K చేయడానికైతే ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ నేను కన్సల్టెన్సీ ప్రతి ప్రాసెస్ చేస్తాం, ప్రతి కంట్రీ ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి ఇండియాలో ఉంటున్నా కాబట్టి ఇండియా నెంబర్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాను ఇది. అండ్ లాట్వియా నెంబర్ కూడా యూజ్ అవుతుంది, అంటే లైక్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు లోకల్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మన తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు నాకు దాంట్లోనే కమ్యూనికేట్ అవుతూ ఉన్నారు. సో దానికోసం అని చెప్పేసి నా లాట్వియా నెంబర్ కూడా నేను యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ చాలామంది లైక్ పార్ట్ టైం జాబ్స్ గురించి కానీ ఏదన్నా అక్కడికి వెళ్ళి వేరే కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళి అన్న పార్ట్ టైం జాబ్స్ ఏమన్నా హెల్ప్ చేస్తారా అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. సో నేను వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో అదనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే అసలు కన్సల్టెన్సీకి వెళ్ళి కూర్చోగానే వాళ్ళు ఏమి ఇస్తారు, ఫస్ట్ ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో ఏంటంటే మీకు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ పరంగా వెళ్దాం అనుకుంటున్నారు, మీ పర్సంటేజ్ ఎంత ఉంది, మీ బడ్జెట్ ఎంత ఉందని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ బేస్ ఆన్ బడ్జెట్ చూసుకొని మీకు ఏ కంట్రీ ఏంది అన్నది రిఫర్ చేస్తారు. చాలా వరకు మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయి, చెడ్డ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో మనం ఇదేంటంటే ఒకరిని ఎస్టిమేట్ చేసి మనం ఏం చెప్పలేము వెళ్తే మంచిదా చెడ్డదా అని చెప్పి. మనం మాట్లాడే వేని అంటే నాలెడ్జ్ ఉన్నోడు ఒక రకంగా మాట్లాడతాడు, నాలెడ్జ్ లేనివాడు ఇంకో రకంగా మాట్లాడు. అలా అని చెప్పి సాఫ్ట్గా ఇప్పుడు అందరూ మంచి కబుర్లే చెప్తారు, మంచి ముచ్చట్లే చెప్తారు. ఆ ముచ్చట్లకు పడిపోయారంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు తెలుసుకోండి, మీరు ప్రాసెస్ లైక్ ఏంటి అని తెలుసుకోండి. మీకు మాట్లాడేటప్పుడు అర్థమవుతా ఉండేదిలే, తెలుసు మ్యాటర్ ఉంది లేకపోతే మ్యాటర్ లేదని మీకైతే క్లారిటీగా అర్థమైపోద్ది. దాన్ని బట్టి మీరు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఫస్ట్ మీకు వెళ్ళంగానే మీరు చూసుకోవాల్సింది అసలు మీరు ఏదైనా కంట్రీకి వెళ్దాం అనుకుంటే ఏదైనా కాదు, ఫస్ట్ లాట్వియా గురించి మాట్లాడుకుందాం, నెక్స్ట్ వేరే కంట్రీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ లాట్వియాకి వెళ్ళాలంటే మినిమం అంటే మీరు మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు అనుకో, మీ బ్యాచిలర్లో పర్సంటేజ్ ఎంత ఉండాలి, 60% ఉండాలి. 60 కాకపోయినా 55 ఉన్నా కానీ అడ్మిషన్ అయితే తెప్పగలరు. సో 55% ఉన్నా పర్లేదు, 50% ఉన్నా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, తెప్పిస్తారు. అంటే చెప్తాను అంటే 50-50 ఛాన్సెస్. బట్ 60+ ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు అడ్మిషన్ అయితే వస్తూ ఉండిద్ది. అండ్ మోర్ ఓవర్ మిమ్మల్ని ఫస్ట్లో చెప్పాను కదా, కన్సల్టెన్సీ వాళ్ళు ఏమడుగుతారంటే మీ బడ్జెట్ ఎంత అని అడుగుతారు కదా, దాన్ని బట్టి కోర్సు అంటే ఏ కంట్రీకి వెళ్ళాలి అని చెప్పేసి బెస్ట్ అని చెప్తారన్నా కదా. సో ఇక్కడ ట్యూషన్ ఫీజెస్ వచ్చేసరికి 3 lakhs to 9 lakhs, కొన్ని కోర్సెస్లో 2.5 lakhs కూడా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు దేనికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మీ కోర్స్ని, మీ కంట్రీని, అంటే ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఈ 3 అయితే చూసుకోండి ఒకసారి. మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తా. ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు, లాట్వియా, ఓకే. ఏ యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నాం, RTU, ఓకే. అండ్ ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు అన్నది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. దాన్ని బట్టి ట్యూషన్ ఫీజెస్ అనేది ఉంటాయి. అండ్ లివింగ్ కాస్ట్ వచ్చేసరికి €450 to €700 పర్ మంత్ అనమాట. అంటే అంత అవుతుందా అంటే అంత అవ్వదు. మంచి లగ్జరియస్గా నేను సింగిల్ రూము ఇచ్చి పడేస్తా, నేను ఇంట్లో తగ్గేదిలే అని చెప్పేసి అనుకుంటే కానీ మీకు ఒక అవర్ అవుతుంది. అలా కాకుండా నేను అడ్జస్ట్ అవుతా, ఇబ్బంది ఏం లేదు అనుకుంటే కానీ మీకు 450 కూడా అవ్వకపోవచ్చు. నాకైతే అంత అవ్వలేదు మరి. సో షేరింగ్ రూమే కాబట్టి. అండ్ ఇంటెక్స్ వచ్చేసరికి 2 మేజర్ ఇంటేక్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, ఆటమ్ ఇంటేక్ అని చెప్పేసి ఉంటుంది. అంటే లైక్ యూజువల్లీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్చి ఎండ్ నుండి జూలై ఆర్ ఆగస్ట్. అంటే లైక్ ఏంటంటే
ఇది మ్యాథ్స్ సెప్టెంబర్కి వెళ్తుంది అనమాట, విచ్ స్టార్టింగ్ విత్ సెప్టెంబర్. అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, విత్ స్టడీస్ స్టార్టింగ్ ఇన్ సెప్టెంబర్. అంటే సెప్టెంబర్ స్టార్ట్ అయ్యే ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్లో మన కాలేజెస్ అంటే ముందు 3 months 4 months ముందే మనకి అడ్మిషన్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అలాగే స్ప్రింగ్ ఇంటేక్ అని ఉంటుంది, ఇదేంటంటే ఫిబ్రవరి అంటే జాన్ ఎండ్ ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికి ముందు అంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కానీ క్లియర్గా చెప్పేది ఏంటంటే 2 ఇంటేక్సే ఉంటాయి, ఒకటి సెప్టెంబరు ఒకటేమో జనవరిలో మ్యాథ్స్ అన్ని కాలేజెస్ అయితే ఓపెన్ ఉండదు, అండ్ సెప్టెంబర్లో అయితే అన్ని కాలేజెస్ అయితే ఓపెన్ ఉంటుంది. సో ఇప్పుడు టైం వచ్చేసరికి నైట్ దగ్గర 11:30 అవుతుంది. మనకి ఇప్పుడే కుదిరింది అనమాట ఈ వీడియో చేయడానికి, అందుకే మొత్తం డాగ్ సౌండ్ వినిపిస్తుందో లేదు తెలియదు. బట్ సో కొంచెం అడ్జస్ట్ అయితే ఎందుకమ్మా అడ్జస్ట్ అయితే వినండి. సో క్లియర్గా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఎంత డిస్టర్బెన్స్ చేసినా కానీ మనం అయితే ఫోకస్ తగ్గద్దు అనమాట. సో ఇదైతే క్లారిటీ, అండ్ ఇంకొంచెం గట్టిగా మాట్లాడతాను మైక్తో. సో ఇదైతే ఒకటి క్లారిటీ కదా. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ప్రాసెస్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అయితే ఇదిగో మేజర్గా ఈ ప్రాసెస్ అయితే అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది, అడ్మిషన్ ప్రాసెస్ అనేది, హెలో వెరిఫై ప్రాసెస్ అనేది, వీసా ప్రాసెస్ అనేది, ప్రీ డిపార్చర్ ప్రాసెస్ అనేది. అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదు, మనం కాలేజీకి ఫస్ట్ అప్లై చేస్తాం కదా, దాని ప్రాసెస్నే అప్లికేషన్ ప్రాసెస్ అంటారు. మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్న దానికి అడ్మిషన్ ప్రాసెస్. హలో వెరిఫై ప్రాసెస్ అంటే అసలు ఏం చేయాలని చెప్పేసి హలో వెరిఫై ప్రాసెస్. నెక్స్ట్ వీసా ప్రాసెస్, ప్రీ డిపార్చర్ ప్రాసెస్ అంటే వీసా అయిపోయిన తర్వాత జస్ట్ గైడెన్స్ ఇస్తారనమాట దానికి సంబంధించి. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు ఇది వచ్చేసరికి టూరిబో యూనివర్సిటీ, మేబీ ఐ గెస్ టూరిబో యూనివర్సిటీ అనమాట. చూడండి బిగినింగ్ సెప్టెంబర్ 1. ఇక్కడ ఏంటంటే మీకు ఇది చూపించడానికి కారణం ఏంటంటే ట్యూషన్ ఫీజెస్ చూడండి వేరియేషన్ ఉంటుంది. అంటే వేరే యూనివర్సిటీకి దీనికి ఇందాక మీకు క్లారిటీ చెప్పాను కదా, ఒక్కొక్క కంట్రీ అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ట్యూషన్ ఫీజెస్ ఉంటాయి, ఒక్కొక్క ప్రోగ్రామ్స్ అన్నది అయితే డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పేసి. మీకేమంటే ఐఎల్స్ ఏం అవసరం లేదనమాట. ఇక్కడ వచ్చేసరికి 2 ఇంటేక్స్ ఉంటాయి, ఇక్కడ క్లియర్గా చూస్తున్నారా, బిగినింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ 1 ఫ్రమ్ ఫిబ్రవరి 1. అంటే కాలేజెస్ అన్నది ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1.5 డ్యూరేషన్, 2 years డ్యూరేషన్. మరి లక్కీగా నాకు కింద 2.5 డ్యూరేషన్ ఉందన్నమాట. సో లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్లోనే, మీకు వేరే లాంగ్వేజ్ వస్తే వేరే లాంగ్వేజ్లో కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి ఫీజు దగ్గరకు వచ్చేసరికి EU స్టూడెంట్స్, నాన్ EU స్టూడెంట్స్ అని ఉంటారు. అంటే ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఉండేవాళ్ళు, యూరోపియన్ యూనియన్లో లేని వాళ్ళు అనమాట. మనం యూరోపియన్ యూనియన్లో లేని వాళ్ళం అనమాట. సో ఇక్కడైతే ట్యూషన్ ఫీజెస్ ఇచ్చాడు, అది ఒకసారి చూసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి రీగా టెక్నికల్ యూనివర్సిటీ అనమాట. అండ్ మీకు క్లారిటీగా ఇది బాగా ఫేమస్ అయిన యూనివర్సిటీ. పైన చూస్తూ ఉన్నారు కదా 2025 సెప్టెంబర్ ఆటమ్ అని చెప్పేసి. ఇదేమంటే జాన్ ఇంటెక్కి సెప్టెంబర్ 2 ఇది వచ్చి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఈ 2 క్లోజ్ అయిపోయినాయి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 2 లేవు అనమాట. అండ్ అప్లికేషన్ ఫీజెస్ కూడా మీకు వేరీ అవుతుంది. ఇక్కడ చూసారా అప్లికేషన్ ఫీజు 150 euros ఉంది. బట్ టూరిబా లేకపోతే వేరే యూనివర్సిటీస్కి ఏంటంటే 160 euros కూడా ఉంది. ఇక్కడ డిపాజిట్ ఫీజు ఉంది చూసారా, డిపాజిట్ ఫీజు అంటే మీరు లైక్ ఈ కాలేజీకి వెళ్ళాలి అనుకుంటే కన్నా మీరు 1 year ట్యూషన్ ఫీజుతో పాటు డిపాజిట్ ఫీజు కూడా డెఫినెట్గా ఖచ్చితంగా మీరైతే పే చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ వేరే ఏ యూనివర్సిటీస్కైనా మీరు ఖచ్చితంగా డెఫినెట్గా మీరు డిపాజిట్ ఫీజు అయితే మీరు పే చేయాలి. సో ఇది ఓరక జస్ట్ మీకు ఒక అవగాహన వస్తుందిలే, అర్థమవుతుందిలే ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే క్లారిటీ. ఇది వచ్చేసరికి చూసారా ట్యూషన్ ఫీజు వచ్చేసి 4760 euros అనమాట పర్ ఇయర్కి. సో ఇది అనమాట. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను ఏమైతే డాక్యుమెంట్స్ చూపిస్తున్నానో ఆ డాక్యుమెంట్స్ వరకు మీరు కన్సల్టెన్సీకి ఇస్తే కన్సల్టెన్సీ వాళ్ళు పోర్టల్లో అన్నది అప్లై చేస్తారు, అంటే యూనివర్సిటీకి అనేది అప్లై చేస్తారు. అప్లై చేసిన వాళ్ళు ఏంటంటే లైక్ 3 to 4 యూనివర్సిటీస్కి అప్లై చేస్తారనమాట. అంటే ఒకే ట్యూషన్ ఫీజు అంటే వీళ్ళేం డబ్బులు పెట్టుకోరు, ఇప్పుడు మీకోసం ఫ్రీగా ఎవరో చేయరు కదా. సో అప్లికేషన్ ఫీజు అంటే మీకు ఆల్రెడీ చెప్పేస్తారు, దీనికి అప్లికేషన్ ఫీజు ఉంది, మీరు పే చేసుకోవాలని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తారు. ఒకవేళ అప్లికేషన్ ఫీజు కానీ లేకపోతే అప్పుడు వీళ్ళు ఏంటంటే ఫ్రీగా అన్నది యూనివర్సిటీస్కి అప్లై చేసేస్తారనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలి, 10th ఇంటర్ మార్క్ షీటు, బ్యాచిలర్స్ మార్క్ షీట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే SOP, అది జనరల్గా మీరే చేయాలి. ఎందుకు మీరే చేయాలన్నది కూడా నేను చెప్తాను అనమాట. వీసాలో ఏవైతే మీరు SOPలు చేశారో దాంట్లో ఉండే క్వశ్చన్స్ అడుగుతారు, అందుకని మ్యాథ్స్ మీరే చేయాలి. కొన్ని కన్సల్టెన్సీస్ వాళ్ళే చేసేస్తారు, బట్ మీరు చేస్తే బెస్ట్.
ఒకవేళ మీకు ఐడియా లేదు, మాకు ఎలా చేయాలో తెలియట్లేదు అంటే మేబీ వాళ్ళు కరెక్షన్స్ చేస్తారనమాట. సో మీరే మ్యాథ్స్ చేయడానికి అయితే చూడండి. 2 LORs అంటే చెప్పాను అంటే లైక్ మీకు యూనివర్సిటీ నుంచి అంటే మీరు ఏదైతే బ్యాచిలర్స్ చదివారో, మీరు ఏ కాలేజీలో అయితే చదివారో వాళ్ళైతే LORs ఇస్తారనమాట. వాటికి సంబంధించిన కన్సల్టెన్సీ వాళ్ళు రెఫరెన్స్ లెటర్స్ అయితే ఇస్తారు. ఆ లెటర్ని చూసి మీరు LORs రెడీ చేసుకోవచ్చు అనమాట. అంటే కాలేజీ వాళ్ళు స్టాంపు ఇవి చేస్తూ ఉంటారు. ఒక ముగ్గురు అంటే మ్యాథ్స్ 3 పెట్టుకోండి, సేఫ్టీగా 2 అప్లై చేస్తే సరిపోయింది అనమాట. నెక్స్ట్ MOI అనమాట. MOI అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే లైక్ ఇంగ్లీష్ మీడియం చదివారా, తెలుగు మీడియం చదివారా అని చెప్పేసి. రెజ్యూమ్, పాస్పోర్ట్ అంటే రెజ్యూమ్ అప్డేటెడ్ది, పాస్పోర్ట్ ఖచ్చితంగా కావాల్సిందే. అండ్ పాస్పోర్ట్ ఫ్రంట్ బ్యాక్ అప్లై అంటే ఫ్రంట్ బ్యాక్ స్కాన్ చేసి వాళ్ళు అప్లై చేస్తారు. అండ్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు ఆల్రెడీ మీకు చెప్పాను. కొన్ని లైక్ యూనివర్సిటీస్ ఏంటంటే 150 euros తీసుకోవచ్చు. 150 euros అంటే అప్రాక్సిమేట్గా 14,000 చేంజ్ అట్లా వస్తుంది అనమాట. కొన్ని అంటే 160 euros తీసుకోవచ్చు అనమాట. అది బేస్ ఆన్ యూనివర్సిటీస్.